జేడీకి మీనన్ ప్లాన్ చేశాడని అర్థమైపోయి వెంటనే కౌశికి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు లైవ్ని ఆఫ్ చేసేయండి, ప్రొఫెసర్ గారు ప్రమాదంలో ఉన్నారు అని విషయం చెప్పడంతో అలాగేనని కౌశికి కాల్ చేసి లైవ్ ఆపేయమని చెప్తుంది. ఇక్కడ లైవ్ ఆగిపోవటంతో అదేంటి యువరాజ్ అంటే జేడీకి మన ప్లాన్ తెలిసిపోయినట్లుంది, రంగంలోకి దిగేసింది, రక్తపాతం వద్దనుకున్నాను కానీ తప్పేలా లేదు యువరాజ్, మనం రంగంలోకి దిగాల్సిందే అని మీనన్ అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు లైవ్ ఆగిపోయింది కాబట్టి ప్రొఫెసర్ గారి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయించేసి మనం కాపాడాలి అని జేడీ చెప్తుంటే అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నీ తెలివికి నా జోహార్లు జేడీ, అయినా కూడా నువ్వు తప్పించుకోలేవు, నేను అనుకున్నది సాధించే తీరుతాను అని మీనన్ చెప్తాడు. నువ్వేమీ చేయలేవని జేడీ చెప్తుంటే ఏంటి అంత తేలిగ్గా తప్పించుకుందామని అనుకుంటున్నారా, స్టేజ్ మీదున్న ఆ హీరోని చూడు ఎలా వణికిపోతున్నాడో, ఆ ప్రొఫెసర్ నడుముకి మేము బెల్ట్ బాంబు పెట్టాము అని మీనన్ చెప్పగానే జేడీ షాకింగ్గా వింటూ ఉంటుంది. షాక్ అయ్యావు కదా, షాక్ అయ్యావు కదా, షాక్ అయ్యే ఉంటావులే, ప్రాణాలు పోవటం నీకు ఇష్టం లేదు కదా అని మీనన్ అంటుంటే నీకేం కావాలో చెప్పు అని జేడీ అంటుంది. అన్నీ తెలిసి కూడా ఎంత బాగా అడుగుతున్నావు జేడీ, ఆ లైవ్ యథావిధిగా రావాలి, ఆ హార్డ్ డిస్క్ నా చేతికి రావాలి, నేను అనుకున్నది చేయకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, రక్తపాతమే జరుగుతుంది, సరే 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, నువ్వు చెప్పింది చేస్తే సరే అని మీనన్ అంటాడు. అప్పుడే కేదార్ లేవండి లేవండి అని చెప్తూ ఉంటే ఒకతను లేవగానే బూమ్ అని మీనన్ ఇక్కడ ఫోన్ కాల్లోనే అనడంతో ఆ బాంబు ఒకటి పేలిపోతుంది. కుర్జీ కింద పెట్టిన బాంబు పేలిపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పోయాయా, ఒకరి ప్రాణాలు పోయాయా అని మీనన్ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏ కుర్చీ కింద ఎన్ని బాంబులు పెట్టానో నాకే తెలియదు జేడీ, నువ్వు వాళ్ళని బయటికి పంపించేయాలనుకున్నావా, పేలిపోతారు, అంతెందుకు నా చేతిలో ఉన్న రిమోట్ని నొక్కాననుకో ఆ ప్రొఫెసర్ నడుముకు ఉన్న బెల్ట్ బాంబు కాస్త పేలిపోతుంది, అందరూ ప్రాణాలు కోల్పోతారు, నీకు 1 మినిట్ సమయం పూర్తయిపోయింది, ఇంకా 4 మినిట్స్ మాత్రమే ఉంది, ఆ హార్డ్ డిస్క్ నా చేతిలో పెట్టు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. లేవకండి, ఎవరూ లేవకండి, మీ కుర్చీల కింద బాంబులు ఉన్నాయని జేడీ చెప్తుంది. రే డోర్లు క్లోజ్ చేసేయండి అని మీనన్ చెప్పగానే ఆడిటోరియంలో డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి. మేడం ఎవరో బయట నుంచి డోర్లు లాక్ చేసేశారు మేడం అని కిరణ్ రమ్య వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రొఫెసర్ నడుముకి బెల్ట్ బాంబు ఉంది అని ధాత్రి కేదార్కి చెప్తుంది. అయ్యో ఇప్పుడు ఎలా అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. చూడండి మీ కుర్జీల కింద మొత్తం కూడా బాంబులు ఉన్నాయి, ఎవరు కూడా కదలకండి అని ధాత్రి చెప్తుంటే బాంబు స్క్వాడ్ని పిలిపించచ్చు కదా జేడీ అని కౌశికి అంటుంది. ఇప్పుడు ఆ మీనన్ ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, బాంబు స్క్వాడ్ని కూడా లోపలికి రానివ్వరు, కాబట్టి దయచేసి నాకు అందరూ సహకరించండి, మేము మిమ్మల్ని సేఫ్గా బయటికి పంపించే బాధ్యత మాది అని జేడీకేడి చెప్తూ ఉంటారు. ఎలా పంపిస్తారు అని నిషి వైజయంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బై లోపల నా ఫ్యామిలీ కూడా ఉంది అని యువరాజ్ అంటే చూడు ఆ హార్డ్ డిస్క్ నా చేతికి వచ్చిన తర్వాతే ఎవరి ఫ్యామిలీ గురించైనా మాట్లాడాలి, ఇప్పుడు నీ ఫ్యామిలీ గురించి నేను ఆలోచిస్తే ఆ జేడీకి అర్థమైపోతుంది అని మీనన్ అంటే అది కాదు బై నా ఫ్యామిలీ అని యువరాజ్ అంటాడు. చూప్ నోర్ ముయ్, ఎవరి ఫ్యామిలీ అయినా కూడా ముందు నాకు హార్డ్ డిస్క్ తర్వాతే అని మీనన్ చెప్పడంతో యువరాజ్ కోపంతో రగిలిపోతూ పైకి ఏమీ అనలేక మనసులో రగిలిపోతూ ఉంటాడు. చూడు సెంటిమెంట్లేవి కూడా పెట్టుకోకు, మళ్ళీ చెప్తున్నా, కోర్టులో ఉంటే కోటి ఫ్యామిలీస్ వస్తాయి అని మీనన్ చెప్తాడు. ఇప్పుడు ఎలా జేడీ అని కేదార్ అడగటంతో ముందు మీనన్ని డైవర్ట్ చేయాలి అని జేడీ అంటే ఎలా డైవర్ట్ చేయడం అని కేదార్ అంటాడు. అక్కడ బైక్లో వెళ్ళింది ఎందుకో నాకు యువరాజే అనిపిస్తోంది, యువరాజ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు అని జేడీ చెప్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళనందరినీ మనం కాపాడాలి కాబట్టి యువరాజ్కి ఇక్కడి భయం అక్కడికి చేరేలా చేయాలి అని జేడీ చెప్పటంతో కానీ ఇక్కడ భయం యువరాజ్కి చేర్చేది ఎలా అని కేదార్ అంటే ప్రొఫెసర్ గారి బెల్ట్ బాంబుని వాడుకుందాము, దాంతో అత్తయ్య గారి భయాన్ని రెట్టింపు చేద్దాము, బెల్ట్ బాంబుని మాత్రం మనం తీయకూడదు అని జేడీ చెప్తుంది. అయ్యయ్యో వెంకన్నస్వామి మమ్మల్ని కాపాడు అని వైజయంతి నిషి వేడుకుంటూ ఉంటారు. ప్రొఫెసర్ గారి బెల్ట్ బాంబుని అందరికీ కూడా తీసి చూపిస్తూ ఉంటారు. అమ్మో బెల్ట్ బాంబు ఎంత పెద్ద బాంబు అని వైజయంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. సార్ మీరు కదలకండి, మేము డిస్పోజ్ చేస్తాము అని జేడీ ఆ బెల్ట్ బాంబు దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. జేడీ ఈ వైర్ లాగితే సరిపోతుందా అని కేడి అంటే కేడి ఆ వైర్ లాగితే మొత్తం పేలిపోతాము అని జేడీ కావాలనే భయపిస్తూ ఉంటారు. అయ్యయ్యో ఏ వైర్ లాగాలో అదే వైరు లాగండమ్మి, ఏదంటే అది లాగి మా ప్రాణాలు తీయద్దు, మేం లేసి వెళ్ళిపోదాం అనుకుంటే మా కుర్చీ కింద బాంబు ఉందంట అని వైజయంతి చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతమంది ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు,
క్రిమినల్ మీనన్ అని కౌశికి మండిపడుతూ ఉంటుంది. జేడి ఇదంతా చేసే బదులు వాడికి కావాల్సిన హార్ట్ డిస్క్‌కి ఇచ్చేసి లైవ్ టెలికాస్ట్ చేసేయొచ్చు కదా అని ప్రొఫెసర్ అడగటంతో, అంటే మనం అలా చేశామనుకో ఇక్కడ ఉన్న సాక్షులన్నింటినీ కూడా మనల్ని ప్రాణాలతో ఉండనిస్తారన్న గ్యారంటీ లేదు. అందరినీ చంపేస్తాడు. అందుకే మేము అలా చేయటం లేదు అని జేడీ చెప్తుంది. అవును, మీరు చెప్పింది నిజమే అని ప్రొఫెసర్ అంటాడు. అయ్యయ్యో! ఏది తీయాలో అర్థమే కావటం లేదే అని జేడీ, కేడీ ఇద్దరు నటిస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి, అమ్మీ మనం ఎలా ప్రాణాలతో ఉండేలా లేము కానీ యువరాజు మన కోసం ఇక్కడికి వస్తాడేమో, యువరాజునైనా కాపాడుకుందాం, ఒకసారి ఫోన్‌లో మాట్లాడదాం అమ్మీ అని వైజయంతి అనడంతో, అవునత్తయ్య అనవసరంగా ఇక్కడికి వచ్చి మనతో పాటు యువరాజు కూడా ప్రాణాలు కోల్పోకూడదు. ఉండండి అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేద్దాం అని నిషి ఫోన్ చేస్తుంది. వెంటనే వైజయంతి ఫోన్ తీసుకొని, రే అబ్బోడా, ఇక్కడ మేము చచ్చిపోతున్నాము అబ్బోడా, నువ్వు ఇక్కడికి రాకు అబ్బోడా, నువ్వైనా ప్రాణాలతో ఉండబ్బోడా, చివరిసారిగా నీతో మాట్లాడుతున్నాను అబ్బోడా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అలా మాట్లాడకు అని యువరాజ్ చెప్తుంటే, అవును యువరాజ్, ఇక్కడ మేము ప్రాణాలతో బయట పడేలా లేము. సరే నువ్వైనా సంతోషంగా ఉండు, సరే ఉంటాము, నువ్వు మాత్రం అస్సలు రాకు అని నిషి వైజయంతి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక జేడీ, కేడీ ఇద్దరు కూడా బెల్ట్ బాంబుని డిస్పోజ్ చేసేసి కళ్ళతోనే ప్రొఫెసర్‌కి ఇది డిస్పోజ్ అయిపోయిందన్నట్లుగా హామీ ఇస్తూ ఉంటారు. అప్పుడే కిరణ్ రమ్యకి జేడీ, కేడీ సైగ చేస్తారు. అలాగేనని వాళ్ళేదో చేస్తూ ఉంటే ఉన్నట్లుండి కిటికీలో నుంచి ఒక పాము లోపలికి వస్తూ ఉంటుంది. పామ్ పామ్ అంటూ ఒకతను లేవగానే అతను కుర్చీ కింద ఉన్న బాంబు పేలిపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. రే ఎవరో లేచినట్లుండార్రా, చచ్చి పడిపోయారు అని మీనన్ అరుస్తూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఎవరై ఉంటారు, నా ఫ్యామిలీ అయ్యుండదు కదా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఇంకొకరి ప్రాణాలు పోయినందుకు జేడీ, కేడీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. దయచేసి భయపడకండి, ఎవరూ కూడా లేవకండి, లేస్తే మీరు ప్రాణాలు కోల్పోతారు. ఆ పాము కంటే భయంకరమైన బాంబులు మీ కుర్చీల కింద ఉన్నాయన్న విషయం మర్చిపోకండి, దయచేసి లేవకండి అని జేడీ వేడుకుంటూ ఉంటుంది. తర్వాత జేడీ పాముకి నమస్కారం పెట్టడంతో పాము అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత జేడీ, కేడీ ప్రొఫెసర్ నడుముకు ఉన్న బాంబుని తీసేస్తారు. కేదార్ ఆ బాంబుని చేతిలో పట్టుకొని, జేడీ బాంబునైతే తీసాము, ఇందులో టైమర్ పెట్టారు, టైం స్టార్ట్ అయిపోయింది అని చెప్పటంతో జేడీ తల పట్టుకుంటుంది. అమ్మో అమ్మీ, అందులో టైమర్ స్టార్ట్ అయిపోయిందంట, అంటే 5 నిమిషాల్లో అది పేలిపోతుంది, ఇక్కడ అందరం కూడా ప్రాణాలు కోల్పోతాం, అంటే మనం కూడా చచ్చిపోతాము అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేద్దాం అత్తయ్య, మన రాతలు ఇక్కడి వరకే ఉన్నాయి, మనం చచ్చిపోవాల్సిందే అత్తయ్య, చచ్చిపోవాల్సిందే, కనీసం యువరాజైనా ప్రాణాలతో ఉంటాడు, మనకు అంతే చాలు అత్తయ్య అని నిషి వైజయంతి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టైమర్ని ఎలా ఆపడం అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. కేడీ ఏమో ఏం చేద్దాం జేడీ ఇప్పుడు అని అడుగుతూ ఉంటారు. మరి అందరినీ ఎలా కాపాడతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.